హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మి. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీ మంజరి గారి నవల హిట్ లిస్ట్ ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు హిట్ లిస్ట్ నవల ఆడియో 8వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. ఊరు చివర డాబా ముందు ఆగింది ఆటో. స్థిరుడు ఆటో దిగాడు. అతనితో పాటు 50 సంవత్సరాల వ్యక్తి ఒక అతను దిగాడు. అతను తలుపుకు వేలాడుతున్న తాళం తీసి తలుపు తోశాడు. ఒక కుటుంబం నివసించడానికి అనుకూలంగా కట్టిన ఇల్లది. 3 గదులున్నాయి. అతను స్విచ్ వేసి లైట్ వెలిగించాడు. ఇల్లు నిర్మించి ఎక్కువ కాలం కాకపోవడం వల్ల అడుగడుగునా కొత్తదనం కనిపిస్తోంది. ఇక్కడ పాములుంటాయా? అడిగాడు స్థిరుడు. అబ్బే లేవు చెప్పాడు తడబడి. స్థిరుడు తలాడించి జేబులో నుంచి 2500 రూపాయలు తీసి అతనికిచ్చాడు. అతను వాటిని జాగ్రత్తగా లెక్క పెట్టుకుని జేబులో పెట్టుకున్న తర్వాత ఇంటి తాళం చేతికిచ్చి చెప్పాడు. ఈ రోజు నుంచి మీరు అద్దెకొచ్చినట్టు లెక్క అన్నాడు. స్థిరుడు అంగీకారంగా తలూపాడు. ప్రతి నెల 3వ తేదీలోపు మీరు మా ఇంటికొచ్చి అద్దె చెల్లించాలి. ఈ విషయం మనం ముందే మాట్లాడుకున్నాం చివరిగా చెప్పాడు అతను. ఇంటికి తాళాలు వేసి ఇద్దరూ ఆటోలో వెనక్కి బయలుదేరారు. ఇంటి ఓనర్ని దారిలో దింపేసి సత్రానికి వెళ్ళాడు స్థిరుడు. ఇంటి యజమాని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి. లోన్ తీసుకుని ఆ డాబా కట్టాడు. ఊరు చివర ఇల్లు కట్టడం వల్ల ఉపయోగం ఉండదని చాలామంది చెప్పారు. వాళ్ల మాట వినకుండా కట్టాడు. అక్కడ స్థలం చవకగా దొరికింది. దగ్గరలోని గ్రామం నుండి పనివాళ్లు రావడం వల్ల నిర్మాణ వ్యయం తగ్గింది. తన కుటుంబం మాత్రమే ఉండడానికి వీలుగా నిర్మించాడు. ఆ విధంగా చూసినా నెలకి 600 అద్దె మిగులుతుంది. తానొకటి తలిస్తే దైవం మరోటి తలిచాడన్నట్లు ఇంట్లో దిగిన మరునాడు అతని పెద్ద కూతురు ఆత్మహత్య చేసుకుంది. అప్పటి వరకు అద్దెకున్న వీధిలో ఒక అతన్ని ప్రేమించింది. అతనెంతో అమాయకుడని ఆమె భావం. అతని తల్లి సంబంధాల కోసం వెతుకుతోంది. తల్లికి తన విషయం చెప్పమని రోజూ చెప్పేది. ఇంట్లోకి వచ్చిన రోజున అతన్ని కలుసుకుని తన విషయం ఏదో ఒకటి తేల్చి చెప్పమని అడిగింది. ఆమె ఏదోటి చెప్పమంది కాబట్టి అతను సింపుల్గా గుడ్ బై చెప్పాడు. ఇంటిని కొంతకాలం పాటు వదిలిపెట్టాలని బంధువులు సన్నిహితులు చెప్పారు. అంతేకాదు, ఇల్లు కలిసి రాలేదని కూడా అన్నారు. మిగిలిన 2 ఆడపిల్లల క్షేమం దృష్ట్యా ఇల్లు ఖాళీ చేసి మరో చోట అద్దెకి దిగాడు. ఇంటి నిర్మాణ సమయంలో చేసిన అప్పులు, వాటి తాలూకా వడ్డీలు పేరుకుపోతున్నాయి. సరిగ్గా అప్పుడే ఇల్లు కోసం వచ్చాడు స్థిరుడు. స్థిరుడు సత్రం నుండి తన సామాను తీసుకుని బయటకొచ్చాడు. సామానుతో పాటు బయలుదేరిన ఆటో డాబా దగ్గరకొచ్చింది. సామాను క్రింద పెట్టి ఆటో అతనికి డబ్బు చెల్లించాడు స్థిరుడు. గేటు తెరిచి తలుపు తీసి సామాను లోపలకు పట్టుకెళ్లాడు. తలుపుకి గడియ పెట్టి గదిని పరిశీలనగా చూశాడు. తను ఉండడానికి ఆ ఒక్క గది సరిపోతుందని మనసులో అనుకున్నాడు. సామాను ఓ పక్క సర్దాడు. వెనక తలుపు తోసుకుని బయటకొచ్చాడు. ఒకచోట బావి కనిపించింది. దగ్గరకు వెళ్ళి చూశాడు. అందులో నీరుంది. ఇంట్లోకి వచ్చి చేద తీసుకుని బావి దగ్గర స్నానం చేశాడు. తలుపులు జాగ్రత్తగా మూసి తాళాలు వేసి బయటకొచ్చాడు. 1 కిలోమీటర్ నడిచి మెయిన్ రోడ్డుకు చేరుకున్నాడు. అరగంట తర్వాత అటుగా వచ్చిన ఒక లారీ ఎక్కి బెంజ్ సర్కిల్ దగ్గర దిగాడు. అక్కడ సిటీ బస్ ఎక్కి లీలామహల్ దగ్గరకు వచ్చాడు. బట్టల షాపుకి వెళ్ళి 2 జతలు తీసుకున్నాడు. దగ్గరలో టైలర్కి వాటినిచ్చాడు. బార్బర్ షాప్కి వెళ్ళి హెయిర్ కటింగ్ చేయించుకున్నాడు. అక్కడి నుండి రెడీమేడ్ షాప్కి వెళ్ళి బనియన్లు, డ్రాయర్లు కొన్నాడు. సాయంకాలం వరకు తనకి కావలసిన వస్తువులు కొనడంలో మునిగిపోయాడు. 2 ప్లాస్టిక్ బ్యాగులు సరుకులతో నిండిపోయాయి. చివరిగా బ్రాందీ బాటిల్ కొన్నాడు. హోటల్లో బిర్యానీ కట్టించుకుని బస్ ఎక్కి ఊరి చివర దిగాడు. అప్పటికి చీకటి పడిపోయింది. మట్టి రోడ్డు మీద నడిచి ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో లైట్లు వెలిగించాడు. తను తెచ్చిన వస్తువులు మొత్తం అల్మరాలో సర్దాడు. వాటిని తనివి తీరా చూశాడు. చిన్నతనం నుంచి తనకి ఏవేవి కావాలనుకున్నాడో అవన్నీ తెచ్చాడు. అతనికి ఎంతో సంతోషంగా ఉంది. ఆ రోజు అతను చేసిన ఖర్చు జీవితంలో మొదటిసారి చేసిన అత్యంత భారీ ఖర్చు. 10 రోజుల క్రితం అంత ఖర్చు చేస్తాననే ఆలోచన కూడా వచ్చేది కాదు. భోజనం చేయడానికి డబ్బు సరిపోక టిఫిన్ తిని కాలం గడిపేవాడు. 2 రూపాయలతో ఉప్మా కొనుక్కుంటే పెద్ద గరిటెతో 2 ముద్దలు వేసి హోటల్ అతను ఇచ్చేవాడు. అతను ఎంత పెద్ద ముద్దలు వేసినా అవి చిన్నగా కనిపించేవి. ఆ ఉప్మాలో బొంబాయి చట్నీ వేసుకుని తింటే కడుపులో మరికొంచెం ఖాళీ ఉండిపోయేది. దరిద్రం అంటే అదే. నేల మీద దుప్పటి పరిచి కూర్చున్నాడు. బ్రాందీ బాటిల్ ఓపెన్ చేసి గ్లాసులో కొద్దిగా పోసుకుని నీళ్లు కలిపాడు. ఓ స్వీట్ స్టాల్ నుంచి తెచ్చిన వేరుశనగ పప్పు పొట్లం విప్పాడు. గోల్డ్ ఫ్లాగ్ కింగ్ సైజ్ సిగరెట్ ప్యాకెట్ తెరిచి ఒక సిగరెట్ వెలిగించుకున్నాడు. సిమెంట్ ఫ్యాక్టరీ మేనేజర్, చిట్ ఫండ్ కంపెనీ ఓనర్ ఆ బ్రాండ్ సిగరెట్లు కాల్చేవారు. అంత ఖరీదైన సిగరెట్ రుచి ఎలా ఉంటుందో అనే ఆలోచన అతనికి ఎప్పటి నుంచో ఉంది.
బీడీలు కాల్చే అతని గొంతులోకి ఆ సిగరెట్ పొగ మెత్తగా హాయిగా జారింది. ఎందుకో తెలియదు గాని అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి. విజయవాడ నుండి విశాఖపట్నం వెళ్లే ఆర్టీసీ బస్సు రాత్రి 11 గంటలకు అన్నవరంలో ఆగింది. 4 ప్రయాణికులు దిగారు. వాళ్లతో పాటు దిగిన స్థిరుడు చుట్టూ చూశాడు. అతని రూపం చాలా వరకు మారిపోయింది. ఖరీదైన బట్టల్లో మరో మనిషిలా ఉన్నాడు. మెడలో బంగారు గొలుసు, వేలికి ఉంగరం, చేతికి వాచి ఉన్నాయి. లిబర్టీ షోరూంలో కొన్న బూట్లు వేసుకున్నాడు. అతని చేతిలో ఖరీదైన బ్రీఫ్ కేస్ ఉంది. అతను కిళ్ళీ బడ్డీలో సిగరెట్ ప్యాకెట్ కొని సిగరెట్ వెలిగించాడు. అక్కడి నుంచి దేవస్థానం సత్రం వైపు నడిచి ఒక గది తీసుకున్నాడు. గంట తర్వాత ఒక సంచి భుజానికి తగిలించుకుని బయటకొచ్చాడు. చకచకా నడుస్తూ ఊరు దాటాడు. రోడ్డుకు ఆనుకుని ఉన్న ఒక కాలిబాటలోకి తిరిగాడు. తెలిసిన దారి కావడం వల్ల ఏమాత్రం తడుముకోకుండా నడుస్తున్నాడు. కొండల మీద నుంచి వీస్తున్న గాలి శరీరానికి తగులుతోంది. అతను ఒక గ్రామాన్ని సమీపించాడు. బస్టాప్ అనబడే పాకలోకి వెళ్ళి నిలబడ్డాడు. అక్కడి నుంచి గ్రామాన్ని పరిశీలనగా చూశాడు. ఏమాత్రం అలికిడి లేకుండా నిర్మానుష్యంగా కనిపిస్తున్న ఆ గ్రామం ఓ దృశ్యంలా ఉంది. స్థిరుడు సిగరెట్ వెలిగించాడు. వీధి దీపాలు వెలుగుతున్నాయి. ఒకనాడు ఆ దీపాల కింద చదువుకుంటూ గొప్పవాడు కావాలని కలలు కనేవాడు. అక్కడ మట్టిలో పుట్టాడు. పొలాలపై నుంచి వస్తున్న గాలిలో పెరిగాడు. అక్కడే తన జీవితానికి సమాధి కట్టబడింది. తనేం నేరం చేయలేదు. అందరిలాగే తను కూడా అమ్మ కడుపులో ఊపిరి పోసుకున్నాడు. అయినా కూడా తన జీవితం నాశనం చేయబడింది. తన కుటుంబం నామరూపాలు లేకుండా పోయింది. ఒకప్పుడు ఆ గ్రామంలో తన కుటుంబం ఒకటి ఉండేదనే విషయం గ్రామస్తుల జ్ఞాపకాల్లో కూడా మిగిలి ఉండదు. దీనికి కారణమైన వ్యక్తి హాయిగా జీవిస్తున్నాడు. అతనికి ఎటువంటి దిగులు లేదు. అతను చేసిన నేరానికి శిక్షించిన వాళ్ళు లేరు. ఇక్కడ చేసిన నేరాలకు నరకంలో శిక్ష అనుభవిస్తారని చెబుతారు. అసలు నరకం ఉందో లేదో తెలియదు. ఒకవేళ ఉన్నా అతనికి శిక్ష పడినా అది తనకు అనవసరం. సిగరెట్ కాల్చడం పూర్తయింది. అతని ఆలోచనలు కూడా ఆగిపోయాయి. తను నిలబడిన చోటు నుండి మృత్యువులా గ్రామం వైపు కదిలాడు. ఒక్కొక్క ఇల్లు దాటుకుంటూ ఒక ఇంటి ముందు ఆగాడు. చెక్క గేటుకు లోపల వైపు పెద్ద తాళం వేలాడుతోంది. గ్రామంలో మార్పు రానట్టే ఆ పెంకుటిల్లులో కూడా మార్పు కనిపించడం లేదు. అతను గేటెక్కి లోపలికి దిగాడు. కొన్ని క్షణాల పాటు అక్కడే నిలబడి చెవులు రిక్కించి విన్నాడు. ఎక్కడా అలికిడి లేదు. అతని ఇంటి వైపు కదిలి మెట్లెక్కి తలుపు దగ్గరకు చేరుకున్నాడు. పూర్వకాలం ఇల్లు కావడం వల్ల తలుపులు దృఢంగా ఉన్నాయి. కుడి చేత్తో తలుపు మీద చప్పుడు చేశాడు. ఎవరూ పలకలేదు. కొద్దిసేపు ఆగి మళ్లీ తలుపు కొట్టాడు. ఎవరు? లోపల నుంచి మత్తుగా వినిపించింది. ఆ గొంతు గుర్తుపట్టాడు. అప్రయత్నంగా అతని నరాలు బిగుసుకున్నాయి. పాలేర్ని చెప్పాడు. ఇప్పుడెందుకొచ్చావురా? ఎరువుల బండి వచ్చింది. ఎరువుల బండి రావడమేంటి? విసుగ్గా వినిపించింది. కొన్ని క్షణాల తర్వాత తెరుచుకుంది. గుమ్మం అవతల తలుపు తీసి రామినాయుడు నిలబడ్డాడు. 6 అడుగుల భారీ విగ్రహం అతనిది. చొక్కా లేకపోవడం వల్ల బలిసిన ఛాతీ దట్టమైన వెంట్రుకలతో కనిపిస్తోంది. కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లా ఉన్నాయి. స్థిరుడు చెయ్యి ఇనుపరాడ్డుతో ముందుకు కదిలింది. శక్తంతా ఉపయోగించి రామినాయుడు మొహం మీద కొట్టాడు. అతను వెనక్కి తప్పుకోవడానికి ప్రయత్నించాడు. అప్పటికే ఆలస్యం కావడం వల్ల దెబ్బ ఖచ్చితంగా మొహం మీద తగిలింది. అబ్బా! అరిచి వెనక్కి తూలాడు. ఆ దెబ్బతో అతని కళ్ళు పచ్చబడ్డాయి. స్థిరుడు వెంటనే లోపలికి నడిచి తలుపు గడియ పెట్టాడు. రామినాయుడు ఏం జరుగుతున్నదో గ్రహించేలోపు రాడ్డుతో మోకాలి మీద కొట్టాడు. అతను నిలువున నేల మీద కూలిపోయాడు. అతని మీద అంత వేగంగా దాడి చేయకపోతే చేతులతో తన ప్రాణం తీస్తాడని స్థిరుడికి తెలుసు. ఇనుపరాడ్డు రెండో కాలికి ఆనించి అడిగాడు. నన్ను గుర్తుపట్టావా? లేదన్నట్టు తలూపాడతను. కాలి మీద తగిలిన దెబ్బ బాధ పెడుతుండడం వల్ల మొహం వివర్ణమైంది. అతని మత్తు దిగిపోయింది. నవ్వాడు స్థిరుడు. ఆ మాత్రం గుర్తుపట్టలేకపోయావా? చదరంగంలో పావులతో ఆడినట్టు మనుషుల జీవితాలతో ఆడుకునే తెలివితేటలు కలవాడివి. గ్రామానికి 20 సంవత్సరాల నుండి సర్పంచ్గా ఉంటున్నవాడివి. పంతుల్ని తీసుకొచ్చి నాకు పేరు పెట్టించిన వాడివి. గుర్తు చేసుకో అన్నాడు స్థిరుడు. అంత బాధలోనూ ఆశ్చర్యంగా చూశాడతను. మొహం మీద తగిలిన దెబ్బకి నుదురు బొప్పి కట్టింది. నువ్వా? హఠాత్తుగా అన్నాడు నాయుడు. స్థిరుడు కుర్చీ అతని దగ్గరకు లాక్కుని కూర్చున్నాడు. సంచిలో నుంచి కత్తి తీసి పక్కన పెట్టుకున్నాడు. ప్రత్యేకంగా పదును పెట్టించడం వల్ల దాని బ్లేడ్ మెరుస్తోంది. మాంసం కొట్టే కత్తిలా కనిపిస్తోంది. దాని వంక భయంగా చూశాడు రామినాయుడు. పిల్లిలా పనిచేసిన స్థిరుడు హఠాత్తుగా వచ్చి తన మీదకు ఎందుకు దాడి చేస్తున్నాడో
అతనికి అర్థం కాలేదు. ఇంట్లో ఎవరూ లేనప్పుడు అతను రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అతనికి తెలీదు 2 రోజుల క్రితం రామినాయుడిని చంపాలని అతనొచ్చాడు. అదే రోజు రామినాయుడు కుటుంబ సభ్యులు మొత్తం తిరుపతి బయలుదేరారు. వాళ్లతో పాటు రామినాయుడు వెళ్లడం లేదని తెలుసుకుని అతను వెనక్కి వెళ్ళిపోయాడు. నిజానికి రైఫిల్తో కాలిస్తే అతను తేలిగ్గా చేస్తాడు. అలా చావడం స్థిరుడికి ఇష్టం లేదు. అందుకే తీరిగ్గా వచ్చాడు. స్థిరుడు అంటే అర్థమేంటి అడిగాడు. తెలీదు. రెండో కాలు మీద రాడ్డుతో ఫట్మని కొట్టాడు. అబ్బా అరిచాడు రామినాయుడు. గట్టిగా గోలపెట్టు. నీ కేకలు ఈ గ్రామంలో శిథిలమైన ఓ గృహం వరకు వెళ్ళనివ్వు. ఈ గ్రామ పరిసరాల్లో తచ్చాడుతున్న 2 ఆత్మల చెవులకు సోకనివ్వు. అరిచి చెప్పు, స్థిరుడంటే ఏంటి? మళ్ళీ అడిగాడతను. నాకు తెలీదు. అన్యాయంగా నన్ను హింసిస్తున్నావు. బాధని ఓర్చుకోవడానికి ప్రయత్నిస్తూ అన్నాడు రామినాయుడు. ఈసారి కాలు నరుకుతాను, పక్కనే ఉన్న కత్తి అందుకుంటూ చెప్పాడు. స్థిరుడంటే శని చప్పున చెప్పాడు. ఆ పేరెందుకు పెట్టావు? ఒక్క క్షణవాగి జవాబు చెప్పాడు రామినాయుడు. నీ జాతకం ప్రకారం ఆ పేరు సరిపోయింది. బిగ్గరగా నవ్వాడు స్థిరుడు. ఇలాగే అబద్ధాలు చెబుతుంటే నీ జాతకం సమాప్తమవుతుంది. నువ్వింకా చాలా కాలం బ్రతుకుతావని అనుకున్నాను. కానీ పరిస్థితి చూస్తే తెల్లవారక ముందే నీ జీవితం తెల్లారిపోతుంది అనిపిస్తోంది. అంటే నన్ను చంపుతావా అడిగాడు. అతని కళ్ళలో భయం కనిపిస్తోంది. చంపితే తప్పేంటి? అతని కళ్ళలోకి చూసి అడిగాడు స్థిరుడు. రామినాయుడు గుటకలు మింగాడు. నీ కాలు నరక్క ముందే స్థిరుడు అని ఎందుకు పేరు పెట్టావో చెప్పు, కత్తి ముందుకు తీసుకొస్తూ అడిగాడు. రామినాయుడు చప్పున నోరు తెరిచాడు. నీకు 3వ సంవత్సరం వరకు నీ తల్లి పేరు పెట్టలేదు. అప్పటికే ఆమెతో నాకు పరిచయం ఉంది. రాత్రిపూట నిద్రలేచి ఏడ్చేవాడివి. నీ తల్లి నీకోసం ఆరాటంగా వచ్చేది. మా ఆనందానికి శనిలా అడ్డుపడుతున్నావని ఆ పేరు పెట్టాను. స్థిరుడు మొహం కందగడ్డలా ఎర్రబడింది. కామంతో కళ్ళు మూసుకుపోయి ఒక పసిగుడ్డు ఆరాటం గుర్తించకుండా ఆ పసిగుడ్డు జీవితం నాశనం కావడానికి కారకుడయ్యాడతను. నా తండ్రిని ఎందుకు చంపావు? ఈసారి అబద్ధం చెబితే వార్నింగ్ లేకుండా 2 కాళ్ళు నరుకుతాను. జవాబు కోసం ఒక్క క్షణం కూడా ఆగే ఓపిక నాకు లేదు అన్నాడు స్థిరుడు. రామినాయుడు మానసికంగా బ్రేక్ అయ్యాడు. నీ తండ్రి నా పార్టీలో పనిచేసేవాడు. నేను తరచుగా అతని ఇంటికి వెళ్ళేవాడిని. ఆ విధంగా నీ తల్లితో నాకు పరిచయం ఏర్పడింది. నీ తండ్రికి క్రమేపీ మా మీద అనుమానం కలిగింది. అది తెలిసి మనుషుల్ని పిలిపించి చంపించాను చెప్పాడు. ఎప్పుడో చరిత్ర మరుగున పడిపోయిన సంగతులు చెప్పాలని లేదు. కానీ ప్రాణభయం అతనితో మాట్లాడిస్తోంది. మనుషుల్ని పురమాయించి పనులు చేయడం తప్ప స్వయంగా పాల్గొడు. ఆకారం ఎంత భారీగా ఉంటుందో అతని గుండె ధైర్యం మాత్రం దానికి విరుద్ధంగా ఉంటుంది. నా తల్లినెందుకు చంపావు? కత్తి పదును పరీక్షిస్తూ అడిగాడతను. అతనికి అన్ని విషయాలు తెలుసునని రామినాయుడికి అర్థమైంది. నీ తల్లిని పువ్వులా చూసుకునేవాడిని. ఆమెకి ఎటువంటి లోటు రానిచ్చేవాడిని కాదు. అప్పటికే నా భార్య పోవడం వల్ల జీవితాంతం నీ తల్లితో బ్రతకాలనుకున్నాను. నాకు ఇతర ఆడవాళ్లతో తిరిగే అలవాటు లేదు. ఒకసారి నా ఆరోగ్యం చెడిపోయింది. కాకినాడ వెళ్ళి స్పెషలిస్ట్కు చూపించుకున్నాను. డాక్టర్ పరీక్షలు చేసి నాకు సిఫిలిస్ వచ్చిందని చెప్పాడు. అప్పటి నుండి నీ తల్లి మీద నిఘా వేశాను. ఒకరోజు రాత్రి ఎవరో వ్యక్తి ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించినా దొరకలేదు. ఆ రోజు నీ తల్లితో జరిగిన ఘర్షణలో ఆమె చనిపోయింది చెప్పాడు రామినాయుడు. స్థిరుడు సూటిగా అడిగాడు. నా తల్లిదండ్రుల్ని చంపడానికి నీకు కారణాలున్నాయని చెబుతున్నావు. మరి ఏం తప్పు చేశానని నా జీవితం నాశనం చేశావు? నా తల్లితో నీకు ఎప్పటి నుంచో సంబంధం ఉంది. నేను నీకు పుట్టానో నా తండ్రికి పుట్టానో తెలియదు. అటువంటప్పుడు నన్నెందుకు చదివించలేదు? నీ కొడుకుతో తిరుగుతున్న అమ్మాయిని నాకిచ్చి చెయ్యాలని ఎందుకు అనుకున్నావు? సమాధానం చెప్పు. రామినాయుడు మౌనంగా ఉండిపోయాడు. స్థిరుడు విసురుగా కుర్చీలో నుంచి లేచాడు. ఒక్కంగలో రామినాయుడు దగ్గరకు కదిలి అతని జుట్టు పట్టుకున్నాడు. మెడ వంచి బలమంతా ఉపయోగించి కత్తితో మెడ నరికాడు. తల చేతిలోకొచ్చింది. మొండెం నేల మీద పడి కొట్టుకోసాగింది. మెడ నుండి రక్తం చిమ్ముతోంది. చేతిలోని తల కూడా కదులుతోంది. రక్తం చుక్కలుగా నేల మీద పడుతోంది. స్థిరుడు నిశ్చలంగా నిలబడ్డాడు. రామినాయుడు శరీరంలో చలనం ఆగిపోయే వరకు చూశాడు. క్రింద పడిన ఇనుపరాడ్డు సంచిలో వేసుకున్నాడు. కత్తిని అక్కడే వదిలేసి తలని తీసుకుని బయటకొచ్చాడు. తల నుంచి ఒక్కొక్క చుక్క పడుతోంది. తిన్నగా తన ఇంటి దగ్గరకొచ్చాడు. ఇంటి ముందు ఒక కర్రని నిలబెట్టి
దానికి తలని వ్రేలాడదీశాడు. ఇంటివైపు ఓసారి చూసి వెనక్కి తిరిగాడు. చెరువు దగ్గరకు వచ్చి బట్టలు విప్పేశాడు. కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కున్నాడు. సంచిలో నుంచి మరో జత బట్టలు తీసి తొడుక్కున్నాడు. విడిచిన బట్టల్ని అగ్గిపుల్లతో వెలిగించాడు. తెల్లవారుజామున అన్నవరం చేరుకుని రూములోకి వెళ్ళాడు. సంచి పక్కన పడేసి మంచం మీద వాలి నిద్రపోయాడు. క్షణాల్లో అతనికి నిద్ర పట్టేసింది. ఉదయం 8 గంటలకు నిద్ర లేచాడు స్థిరుడు. ఎన్నో సంవత్సరాల నుంచి గుండెల్లో రగులుతున్న మంట చల్లారడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంది. సిగరెట్ వెలిగించుకుని మంచం పైన కూర్చున్నాడు. అరగంట తర్వాత లేచి స్నానం చేశాడు. ఎన్నడూ లేనిది అతని పెదవులు మనసులోని ఓ పాటకి లయబద్ధంగా కదులుతున్నాయి. బట్టలు వేసుకుని బయటకొచ్చాడు. ఒక్కొక్క మెట్టు తాపీగా ఎక్కి కొండ మీదకు చేరుకున్నాడు. గుడి ముందు నిర్మించిన పిట్టగోడపైన కూర్చుని చుట్టూ చూశాడు. సూర్యకిరణాలు భూమి మీద దట్టంగా పరుచుకున్నాయి. దూరంగా ఓ రైలు వేగంగా వెళుతోంది. 10 గంటల వరకు అక్కడే కూర్చున్నాడు. గుడిలోకి వెళ్ళాలనిపించలేదు. చిన్నప్పుడు తల్లి దేవుడి పటానికి దండం పెట్టించేది. తల్లి ఎలా చేస్తే తను కూడా అలాగే చేసేవాడు. బాల్యం ఓ పీడకల, ఇప్పుడు యవ్వనం మరో పీడకల. ఆ పీడకలలు ఎప్పుడూ వెంటాడేవి. నిద్రపోవాలంటే భయం కలిగేది. ఈ మధ్య కలలు రావడం తగ్గింది. ఆలోచిస్తూ మెట్లు దిగి క్రిందకొచ్చాడు. ఒక హోటల్కి వెళ్ళి టిఫిన్ తిన్నాడు. గదికి వచ్చి నిద్రపోవడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో నిద్రపోయే అలవాటు లేకపోవడం వల్ల ఎంత ప్రయత్నించినా నిద్ర రాలేదు. బయటకొచ్చి బస్టాండ్లో నిలబడ్డాడు. ఎక్కడెక్కడి నుంచో జనం వస్తున్నారు. గుడిలోకి వెళ్ళేవాళ్ళు వెళుతుంటే వచ్చేవాళ్ళు వస్తున్నారు. అప్పిగా, రామినాయుణ్ణి ఎవరో చంపేశారా? చప్పున తల తిప్పి చూశాడు స్థిరుడు. బస్టాండ్లో 2 వ్యక్తులు కలుసుకున్నప్పుడు ఒక అతనన్న మాటలవి. వాళ్ళు పంచెలు కట్టుకున్నారు. ఒక అతని చెవిలో చుట్టపీక ఉంది. వాళ్ళు హంసవరం గ్రామస్తులని స్థిరుడు గుర్తుపట్టాడు. అవతలి వ్యక్తి ఆశ్చర్యంగా చూస్తుంటే ఆ వార్త మోసుకొచ్చిన అతను అన్నాడు, పీక నరికేశారు. నిజమే? విస్మయంగా అడిగాడు రెండో అతను. రామినాయుడు తల నరకడం అనే దృశ్యాన్ని ఊహిస్తున్నట్టు శూన్యంలోకి చూస్తున్నాడు. అతని మొహంలో భయం కనిపిస్తోంది. సోసొస్తున్నాను. ఎవరు చంపారో ఏమైనా తెలిసిందా? రెండో వ్యక్తి అడిగాడు. లేదు, పోలీసులు ఇప్పుడే దిగబడ్డారు. రామినాయుడికి తల నరసింహం ఇంటి ముందు వేలాడదీశారు. నక్సలేట్లు చంపుంటారని అనుకుంటున్నారు చెప్పాడు. ఆడు సత్తే మనకేంటి నట్టం, సావని, మరోడు సర్పంచ్ అవుతాడు నిర్లక్ష్యంగా అన్నాడు రెండో వ్యక్తి. వాళ్ళు చాలాసేపు ఆ హత్య గురించి చర్చించుకున్నారు. వాళ్ళకి మరో వ్యక్తి జత కలిశాడు. ఎన్కౌంటర్కి రామినాయుడు ఇచ్చిన సమాచారం కొంత కారణమని నక్సలేట్లు భావించి అతన్ని చంపారని వాళ్ళు చెప్పుకున్న రీజన్. అక్కడి నుంచి కదిలాడు స్థిరుడు. సాయంకాలం ఓ పాత సినిమాకి వెళ్ళాడు అతను. అప్పటికే హత్య వార్త అన్నవరం మొత్తం తెలిసిపోయింది. ఆ రాత్రి అక్కడే ఉండిపోయి తెల్లవారుజామున రూము ఖాళీ చేశాడు స్థిరుడు. కిళ్ళిబట్టిలో ఆ రోజు దినపత్రిక కొన్నాడు. చకచకా పేజీలు తిరగేశాడు. ముందు రోజు హంసవరంలో జరిగిన హత్య గురించి వార్త ఉంది. మొండెం తలా ఫోటోలు వేరువేరుగా ముద్రించారు. ఆ వార్త కోసమే అక్కడ ఆగాడు. పేపర్ బ్రీఫ్ కేసులో పెట్టుకుని బస్సు ఎక్కాడు. ఓ కేసు విషయంలో కోర్టుకు హాజరై సాయంకాలం స్టేషన్కి వచ్చాడు భరద్వాజ్. ఆ రోజు రిపోర్ట్ అయిన కేసుల గురించి కనుక్కున్నాడు. సైకిల్ దొంగతనం, సిటీ బస్సులో పర్సు పోయిందని 2 రిపోర్ట్లు వచ్చాయి. హెడ్ కానిస్టేబుల్ని ఎంక్వైరీ చేయమని పంపించాడు. వ్యభిచారం నేరం మీద ఓ లాడ్జిలో పట్టుకున్న జంటని తీసుకురమ్మని సెంట్రీకి చెప్పాడు. వాళ్ళిద్దరూ వచ్చి అతని ముందు నిలబడ్డారు. ఇద్దరూ వయస్సులో ఉన్నారు. ఇద్దరికీ పెళ్లి కాలేదు. పక్కింటి అమ్మాయితో పరిచయం పెంచుకుని ఆమెను సినిమాకి రమ్మని ఆ యువకుడు పిలిచాడు. ఆమె స్నేహితురాలింటికి వెళుతున్నానని అబద్ధం చెప్పి వచ్చింది. ఆమెను లాడ్జికి తీసుకెళ్లాడు అతను. వాళ్ళు లాడ్జిలోకి వెళ్లడం చూసిన క్రైమ్ కానిస్టేబుల్ ఇద్దరిని స్టేషన్కి తీసుకొచ్చాడు. ఇది మ్యాట్నీ సమయంలో జరిగింది. భరద్వాజ్ ముందు నిలబడేసరికి రాత్రి 8 అయింది. వాళ్ళిద్దరూ సిగ్గుతో తల వంచుకున్నారు. ఇంటి దగ్గర అమ్మాయి తల్లిదండ్రులు కంగారు పడుతుంటారు. వాళ్ళని మందలించి పంపేశాడు భరద్వాజ్. రాత్రి 10 గంటల వరకు స్టేషన్లో కూర్చుని పనిచేశాడు. స్టేషన్ నుండి బయలుదేరాలనుకుంటున్న సమయంలో ఫోన్ రింగ్ అయింది. రిసీవర్ ఎత్తాడు. హలో, పోలీస్ స్టేషనా? ఓ స్త్రీ గొంతు మత్తుగా వినిపించింది. అవును. ఎవరు మాట్లాడుతున్నారు? నేను ఎస్ఐని చెప్పాడు భరద్వాజ్. మీరు అర్జెంటుగా మా ఫ్లాట్కి రావాలి. ఎందుకు? నేనిప్పుడే బయట నుంచి వచ్చాను. ఎవరో ఒక వ్యక్తి సోఫాలో పడుకుని ఉన్నాడు. లేపితే లేవడం లేదు చెప్పింది ఆ గొంతు. మీరు ఫ్లాట్కి తాళం వేయలేదా అడిగాడు. తాళం వేసి వెళ్ళాను. ఇప్పుడు తాళం తీసి లోపలికి వచ్చాను. నాకు భయంగా ఉంది.
మీరు వెంటనే రావాలి అభ్యర్థనగా చెప్పింది ఆ గొంతు. మీ ఫ్లాట్ ఎక్కడా? అశ్విని అపార్ట్మెంట్స్, ఫ్లాట్ నెంబర్ 201 చెప్పింది. మీరు భయపడకండి, వెంటనే తలుపు మూసి బయటకొచ్చి నిలబడండి. నేను సరిగ్గా 10 నిమిషాల్లో అక్కడికి వస్తాను చెప్పి రిసీవర్ పెట్టేశాడు. రివాల్వర్ తీసుకురమ్మని రైటర్కి చెప్పాడు. అతను తెచ్చిన తర్వాత లోడ్ చేసి పోచులో పెట్టుకున్నాడు. ఒక కానిస్టేబుల్ని ఎక్కించుకుని మోటార్ సైకిల్ మీద బయలుదేరాడు. సరిగ్గా 9 నిమిషాల తర్వాత అశ్విని అపార్ట్మెంట్స్ దగ్గర ఆగాడు. లిఫ్ట్లో 2nd ఫ్లోర్ చేరుకుని 201 ఫ్లాట్ వైపు నడిచాడు. ఫ్లాట్ ముందు ఒక ఆమె అసహనంగా పచార్లు చేస్తోంది. ఆమె ముఖం చూసి తాగినట్టు గుర్తించాడు భరద్వాజ్. డబ్బున్న వాళ్ళు ఏ సమయంలో ఏం చేస్తారో ఎందుకు చేస్తారో అర్థం కాదు. ఆమెను మాట్లాడవద్దని సైగ చేసి తలుపు తోశాడు. అతని చెయ్యి హఠాత్తుగా పౌచ్ నుంచి రివాల్వర్ బయటకు తీసింది. తలుపు తెరుచుకుంది. భరద్వాజ్ జాగ్రత్తగా లోపలికి నడిచాడు. సోఫాలో ఒక వ్యక్తి నిద్రపోవడం కనిపించింది. అతన్ని సమీపించి రివాల్వర్ స్టడీగా పట్టుకుని ఎడమ చేత్తో అతన్ని తట్టాడు. అతను కదల్లేదు. ఎంత లేపినా లేవట్లేదు ఇన్స్పెక్టర్ చెప్పిందామె. ఆమె గొంతు నుండి మాటలు ముద్దగా వస్తున్నాయి. 2-3 సార్లు తట్టినా లేవలేదు. ఆల్కహాల్ వాసనతో గది నిండిపోయింది. ఆమె వైపు తిరిగి అన్నాడు భరద్వాజ్. ముఖం కడుక్కుని బకెట్తో నీళ్లు తీసుకురండి. ఆమె తడబడే అడుగులతో లోపలికి వెళ్ళింది. భరద్వాజ్ మరోసారి అతన్ని లేపడానికి ప్రయత్నించాడు. అతను కొంచెం కూడా కదల్లేదు. గుండె మీద చెయ్యి పెట్టి చూశాడు. అతను బతికే ఉన్నాడు. ఆమె రాక కోసం చూస్తూ నిలబడ్డాడు. 10 నిమిషాల తర్వాత ఉత్త చేతులతో వచ్చిందామె. బకెట్తో నీళ్లు తీసుకురమ్మన్నాను అన్నాడు. ఆమె మారు మాట్లాడకుండా లోపలికి వెళ్ళి బకెట్తో నీళ్లు తెచ్చి ఇచ్చింది. బకెట్ అందుకుని అడిగాడు. ఇతన్ని మీరెప్పుడూ చూడలేదు కదూ? లేదు తడుముకోకుండా చెప్పి అతని వంక చూసింది. ఆశ్చర్యంతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. కళ్ళు నులుముకుని మరోసారి చూసింది. అతని ముఖం మీద నీళ్లు పోయడానికి బకెట్ పైకెత్తిన భరద్వాజ్ చెయ్యి పట్టుకుని ఆపింది. ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూశాడు భరద్వాజ్. క్షమించాలి నెమ్మదిగా అంది. ఎందుకు? ఆశ్చర్యంగా అడిగాడు భరద్వాజ్. అతను మా ఆయన నసుగుతూ ఒక్కొక్క మాట చెప్పిందామె. భరద్వాజ్ విస్మయంగా ఆమె వైపు చూస్తుండిపోయాడు. నాకు కాస్త మందు ఎక్కువైంది. భరద్వాజ్ బకెట్ కింద పెట్టి కర్చీఫ్తో చెయ్యి తుడుచుకుంటూ గుమ్మం దగ్గరకు వచ్చాడు. మీకు శ్రమ కలిగించినందుకు క్షమించండి భరద్వాజ్తో చెప్పిందామె. పర్లేదు చెప్పి లిఫ్ట్లో కిందకొచ్చాడు. మోటార్ సైకిల్ సమీపించి ఆలోచిస్తూ నిలబడ్డాడు. ఫ్లాట్లోకి ప్రవేశించి సోఫాలో నిద్రపోతున్న మనిషిని చూసి అతను గవర్నమెంట్ డాక్టర్గా గుర్తించాడు. భార్యాభర్తలు తాగుబోతులు. అదే అలవాటు వాళ్ల కొడుక్కొచ్చింది. అంతవరకు డాక్టర్పై భరద్వాజ్ ఏర్పరచుకున్న అభిప్రాయం స్థానంలో జాలి చోటు చేసుకుంది. 0 రూమ్లో సడన్గా గణగణమంటూ ఫోను మోగింది. అతను రిసీవర్ అందుకున్నాడు. అరగంట క్రితం ఢిల్లీకి బుక్ చేసిన కాల్ అది. సెంట్రల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ లైన్లో ఉన్నాడు. శ్రీనివాసన్ హత్య జరిగిన తర్వాత డైరెక్టర్కి వెంటనే తెలియపరిచాడు. అతని సలహా ప్రకారం వెంటనే డెడ్ బాడీని ఢిల్లీకి పంపించాడు. ఢిల్లీ నుంచి వచ్చిన హెయిర్ డ్రెస్సర్ బిట్టు శవాన్ని గుర్తుపట్టాడు. దాంతో బిట్టు కేసు పూర్తయింది. వెంటనే అతను హెడ్ క్వార్టర్ తిరిగి వెళ్ళాలి. 10 రోజుల పాటు విజయవాడలో ఉండడానికి అనుమతి అడగడం కోసం కాల్ బుక్ చేశాడు. అయిష్టంగా అంగీకరించాడు డైరెక్టర్. హఠాత్తుగా ప్రత్యక్షమై బిట్టుని హత్య చేసిన స్థిరుణ్ణి పట్టుకోవాలని 0 అనుకుంటున్నాడు. నిజానికి స్థిరుడు వ్యవహారం రాష్ట్ర పోలీస్ శాఖ పరిధిలోనిది. న్యాయంగా అతన్ని పట్టుకునే అధికారం 0కి లేదు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ప్రత్యేక ఉత్తర్వులు ఇస్తే తప్ప ఆ కేసులో తలదూర్చకూడదు. పోలీస్ శాఖ, ఇంటెలిజెన్స్ శాఖ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలకు అనుగుణంగా నడవాల్సి ఉంటుంది. ఒక రాష్ట్రంలోని పోలీసులు మరో రాష్ట్రంలోని నేరస్తుడి కోసం వెళితే ముందుగా ఆ ప్రభుత్వానికి తెలియపరచాలి. ఇదంతా ప్రభుత్వాల మధ్య, శాఖల మధ్య జరిగే వ్యవహారం. 0 వాటికి అతీతంగా ఆలోచిస్తున్నాడు. శ్రీ మంజరి గారి హిట్ లిస్ట్ నవల ఆడియో 8వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.